పెసరట్టికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫస్ట్. కానీ పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకొని 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకుని దాని తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం చిటికి సాల్ట్ వేసుకుని దాన్ని అట్టు కింద వేసుకుందాం. మనం దీన్ని కలుపుకొని అట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని పిండినట్టు టైప్ కొంచెం మందంగా వేసుకోవాలండి. మందంగా అట్టు కింద వేసుకున్నాక సిమ్లో పెట్టుకుని దాన్ని అటు ఇటు తిప్పుకుని కాల్చుకుందామండి. కొంచెం ఇలా మూత పెట్టుకున్నాం. మనం వేసుకున్న అట్టు అండి ఇది. దాంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాము. కొన్ని ధనియాలు, జీలకర్ర, 4 ఆమగ్గులు, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, 4 ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి. తయారు చేసుకున్న తర్వాత పదార్థాలండి. ఇదేమో మిక్సీ పట్టుకున్నాయి మొత్తం. ధనియాలు, జీలకర్ర అన్ని ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందండి. ఇది వేసుకున్న పెసరట్టు ఇలా ముక్కల కింద కోసుకున్నాం. ఇంకా కూరకు కావాల్సినవి కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం అండి. ఇవి కావాల్సిన పదార్థాలు. పెసరట్టు ఇగురు తయారీ విధానం చూద్దామండి. సగం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాం. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కరివేపాకు, పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకున్నామండి. కొంచెం స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. ఇది బాగా మగ్గాలండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకుందామండి. 5 నిమిషాలు మగ్గించుకున్నాం. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దామండి. ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకున్నామండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు సరిపడినంత కారం వేసుకోండి. కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందామండి.
మగ్గిద్దామండి. మగ్గిన తర్వాత మనకు ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గబెట్టుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అండి. హైలో పెట్టుకుని మరిగిన తర్వాత పెసరట్టు ముక్కలు వేసుకుందామండి. ఈ టైంలో మీరు ఉప్పు కారం కొంచెం చూసుకొని మీకు ఏమైనా పడితే కొంచెం ఈ టైంలో వేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఈ ముక్కలు వేసేసుకుందామండి. మీడియంలో ఉండబెట్టుకుని 5 నిమిషాలు ఉంచుకుంటే సరే. గ్రేవీ వద్దనుకుంటే ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఒక గ్రేవీతో కావాలి అనుకుంటే ఈ టైంలో మీరు బంద్ చేసేసుకోవచ్చు స్టవ్. ఇంకొంచెం ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం కర్రీ బౌల్లో తీసుకుని మిగిలిన దాంట్లో పాలు పోసుకున్నాం. మీకు ఇష్టమైతే కమ్మగా కావాలి అనుకుంటే పాలు పోసుకోవచ్చండి. ఒకవేళ మాకు పాలు పోసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా వేసుకోవచ్చండి. ఇంకా ఇట్లా పాలు పోసుకున్నాం. చిన్న గ్లాస్ పాలండి. హైలో పెట్టే పోసుకోవాలండి. పాలన్నీ ఎగిరిపోయే వరకు దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఉంటే కొంచెం బాగుంటుంది. స్టవ్ బంద్ చేసేస్తున్నామండి. అయిపోయింది. ఇది మనం పాలు పోసి వండుకున్నదండి. ఇదేం పాలు లేకుండా ముందు తీసేసుకున్నామండి. మీకు ఇష్టమైతే ఇలా వండుకోండి. మీకు పాలు ఇష్టం లేకపోతే ఇలా చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.